హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మణిద్వీప వర్ణన పూజ నేను ఎలా చేసుకున్నాను అనేది చిన్న క్లిప్ ద్వారా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మణిద్వీప వర్ణన యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. మణిద్వీపం అనేది శ్రీ మహాత్రిపుర సుందరీదేవి నివాసంగా చెప్పబడే పవిత్ర స్థలం. ఈ ద్వీపం రత్నాలతో అలంకరించబడినది మరియు అక్కడ చింతామణి గృహం ఉంది. ఇది పరమశక్తి అయిన దేవి నివాసం. మణిద్వీప వర్ణన పఠించడం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక శక్తిని పొందుతారు. మీకు సొంత ఇల్లు కావాలి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మణిద్వీప వర్ణన పూజ చేసుకుంటే ఆ కోరిక అనేది నెరవేరుతుంది అనేది చాలా నమ్మకం అన్నమాట. ఇక నేనైతే ఇక్కడ 9 వారాల పాటు 9 రకాల పూలతో నేను మణిద్వీప వర్ణన పూజ చేసుకోవడం స్టార్ట్ చేశాను. 9 వారాలు 9 రకాల పూలతో, ఒక్కొక్క వారం ఒక్కొక్క రకం పువ్వుతో ఈ పూజ నేను చేశాను. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి. 9 వారాలు అంటే ఒక్కొక్క శుక్రవారం మనం మణిద్వీప వర్ణన పూజ శుక్రవారం స్టార్ట్ చేస్తాం కదా. శుక్రవారం మొదటి శుక్రవారం రోజు ఒక రకం పువ్వు, రెండవ శుక్రవారం రోజు మళ్ళీ వేరే రకం పువ్వు అంటే గులాబీ, చామంతి, మల్లె, గన్నేరు, ఇలాగా 9 రకాలన్నమాట. ఒక్కొక్క వారం ఒక్కొక్క రకమైన పూలతో అమ్మవారికి పూజ అనేది చేసుకున్నాను. ఇది నేను ఒకరు చెప్తే ఈ పూజ అనేది చేస్తున్నాను అండి. ఇది ఇంకా నాకు 3 వారాలు అయితే 3 వారాలు కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ వారం చామంతి, రెండవ వారం గులాబీ, మూడవ వారం మల్లెపూలతో పూజ అయితే చాలా బాగా అయింది. మనసుకైతే చాలా తృప్తిగా ఉంది అండి. అమ్మవారి పూజ చేసుకోవడం, కోరిక ఏదైనా కూడా ఇంట్లో అంతా బాగుండాలి కదా. మనం ఏ పూజ చేసినా కూడా ఇక్కడ నేను తులసమ్మ, బిల్వపత్రం, అలాగే అమ్మవారి ఫోటో కోసం కూడా ఫోటోకి వేయడానికి నేను మల్లెపూల మాల కూడా తీసుకున్నాను. బిల్వపత్రం శివయ్య దగ్గర, అలాగే బాబా దగ్గర, ఇంకా తులసమ్మ వెంకటేశ్వర స్వామి, లక్ష్మి దగ్గర, లక్ష్మి అమ్మవారి ఫోటో దగ్గర కూడా నేను ప్రతిరోజు కూడా పెడతా అన్నమాట. మాక్సిమం ఈ బిల్వపత్రం, తులసమ్మ నా దగ్గర. మణిద్వీప వర్ణన పూజకి ఖచ్చితంగా 33 పువ్వులు ఉండాలండి. ఒక్క పువ్వు గణపతికి సమర్పించాలి. మంచిగా దండం పెట్టుకోవాలి. ఈ పూజలో ఎలాంటి ఆటంకాలు రావద్దు గణేష అని. నెక్స్ట్ మిగతా 32 పువ్వులు అమ్మవారి దగ్గర ముందు మణిద్వీపాన్ని తలుచుకొని అమ్మవారికి మీ కోరిక చెప్పుకొని, ఇప్పుడు ఒక్కొక్క మణిద్వీప వర్ణన మొత్తం 32 శ్లోకాలు ఉంటాయి కదా, అందులో ఒక్కొక్కటి చదువుకుంటూ ఒక్కొక్క పువ్వు అమ్మవారి పాదాల దగ్గర చక్కగా పెడుతూ పూజ అనేది మనం చేసుకోవాలి. ఇంకా ధూప నైవేద్యాలు ఇలా సమర్పించుకో. మన దగ్గర ఉన్న నైవేద్యం ఏదైనా పర్లేదండి. బెల్లం గాని అలాగే అరటి పళ్ళు, మీ దగ్గర ఉన్న ఏ రకమైన పళ్ళు అయినా కూడా, పాయసం, పరమాన్నం అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకొని చాలా సింపుల్ గా శుక్రవారం రోజు ఉదయం పూట మీరు ఇలాగా పూజ చేసుకోండి. ఉదయం కుదరని వాళ్ళు సాయంత్రం కూడా చేసుకోవచ్చు. ఇక 9వ వారం మాత్రం మనం పూజ చేసుకున్నాక ఇంకా 9వ వారం మాత్రం ఉద్యాపన చేసుకోవాలి. ఒక 5గురికి గాని 3గురికి గాని లేదా ఒక్కరికైనా సరే 9వ రోజు మంచిగా పసుపు బొట్టించుకొని తాంబూలం ఇవ్వాలి. ప్రతి వారం కూడా తులసమ్మ దగ్గర నెయ్యి దీపం పెట్టుకుంటే చాలా మంచిది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సింపుల్ గా ఎలా పూజ చేసుకోవాలో ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పాను అని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోకి లైక్ ఇవ్వండి. ధన్యవాదాలు.